జబర్దస్త్ షోలో ఆడ మాడ మగ ఈ మూడు వేసి కన్నుల విందు చేస్తున్నటువంటి మరి శాంతికుమార్ గారు ఈరోజు మరి బార్లో టీ తాగాడు. మరి పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. 31st అయిపోయింది, తేరుకున్నారా? తేరుకున్నాను, ఆ తర్వాత ఇక్కడ చేరుకున్నాను. సో నో ప్రాబ్లం. మీరు బార్కి వెళ్ళి టీ తాగాడంటే ఎవరైనా బార్కి వెళ్తే 90 తాగుతారు. ఇది టీ బార్కి వెళ్ళి టీ తాగాడు అనాలి. మీరు స్పష్టత మిస్ అయిందంటే మళ్ళీ క్లిష్టత వస్తుంది పరిస్థితి. ఎలా ఉంది? అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఉందండి, హ్యాపీగా. ఎందుకంటే మామూలు టీ తాగిన దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక రకం టీ తాగి వచ్చేస్తాం. కానీ 60 రకాల టీలు ఒక దగ్గర కలిపి వాళ్ళు ఇస్తున్నారంటే ఆ ఏ టీ తాగాలి, ఏ టీ ఎలా ఉంటుంది, రోజుకో టీ తాగినా 2 నెలలు పట్టుద్ది మొత్తం తాగాలంటే అన్ని వెరైటీలు. సో అలాంటి ఒక డిఫరెంట్ టీ బార్, ఒక్కొక్కరు ఒక టేస్ట్ ఉంటుంది. సో అన్ని రకాల అందరికీ నచ్చేటువంటి టీలన్నీ ఒక దగ్గర కలిపి చేయడం అనేది చాలా గ్రేట్ అండి, చాలా బాగుంది, నాకు నచ్చింది. కిరణ్ కుమార్ గారి గురించి మీ యొక్క అభిప్రాయం? కిరణ్ ఆయన మంచి ఆర్టిస్టే కాదండి, మంచి ఆర్టిస్ట్ కూడా. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. తర్వాత ఒకరి మీద ఆధారపడకుండా ఈ కష్టకాలంలో కరోనా టైంలో కళాకారులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో మనం చూస్తూనే ఉన్నాం, అందరం పడ్డాం కూడా, మేము కూడా. సో కాకపోతే ఇలాంటి టైంలో మనం ఏదో ఒకటి మనం కుంగిపోకూడదు కాదు, కొత్త మార్గం ఆలోచించాలి, సంథింగ్ ఏదో ఇంకా కొత్తగా వెళ్ళాలి, 10 మందికి ఇన్స్పిరేషన్ కావాలి అన్న ఉద్దేశంతో ఆయన ఆలోచించి ఈ టీ బార్ అనే దాన్ని స్టార్ట్ చేయడమే కాదు, ఇప్పుడు 12 బ్రాంచ్లు ఆల్రెడీ హైదరాబాద్ మొత్తం విస్తరించింది. సో ఇంక ఇలా ఫ్యూచర్లో కూడా ఈయన టీలు 60 రకాల టీలు ఎలా ఉన్నాయి, 60 బ్రాంచ్లలాగా ఈ మొత్తం హైదరాబాద్ మొత్తం విస్తరించి డికాక్షన్ అనేటువంటిది ఒక బ్రాండ్గా మారాలని కోరుకుంటూ ఎంతమందికి ఒక ఇన్స్పిరేషన్గా ఆయన ఇది చేశారండి. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న ఇంకొకటి ఏదో ఒకటి, మనం ఇదేం తక్కువ కాదు, ఇదేం వెనక్కి తగ్గేది కాదు, మనం చెడ్డ పని చేయట్లే, 10 మంది తలనొప్పిని తగ్గిస్తున్నాం అంటే మంచి టీ ఇచ్చి. సో అలాంటి ఒక మంచి మార్గం ఎంచుకున్న మా కిరణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను డెఫినెట్గా. మీ టీం వాళ్ళతో తాగిస్తారా ఈ టీ? మా టీం వాళ్ళతో తీసుకొచ్చి తాగిస్తాను, మరి మామూలుగా కదా. అప్పుడు మీరు వస్తారా? మరి మీరు పిలుస్తా, మీరు రమ్మంటే రాకుంటుకుంటాం. అలాగే చూసినట్టు ఎలా ఉంది ఇప్పుడు మీరు టేస్ట్? చాలా అద్భుతంగా ఉందండి. నేను మామూలుగా కొన్ని చోట్ల షాపులు రిచ్గా ఉంటాయి, లోపలికి వెళ్తే టీ ఇది ఉంటుంది, అంటే పైన హంగుమా తప్ప లోపల ఏమి ఉండదు విషయం. కానీ పైన పట్టారం లోన లొటారం అంటారు కదా, అలా ఉంది. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఏం లేదండి, పైన పట్టారమే లోన పట్టారమే, లొటారం లేదు. కాబట్టి అయితే నేనేమంటే టేస్ట్ ఇప్పుడు ఎప్పుడు ఏంటంటే మనం ఎక్కడ తాగి ఒక్కొక్క చోట ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. బట్ అయితే అందరికీ నచ్చే ఒక కామన్ ఒక కోరుకుంటాను, ఒక టీ తాగినప్పుడు ఒక చక్కగా రిలాక్సేషన్ కావాలి, ఒక మంచి ఆహ్లాదకరమైన రుచి, కాసేపు ఆ టీ తాగిన ఫీలింగ్ మన నాలుగు మించి వెళ్ళకూడదు పక్కకి. అలాంటి ఒక అద్భుతమైన టీ నేను తాగాను, టేస్ట్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇటు సైడ్ వచ్చిన నాగోల్ సైడ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మా డికాక్షన్ డెఫినెట్గా విష్ చేసి ఇక్కడ టీ తాగి వెళ్ళాలి. కానీ మార్కులు వేస్తారు మీరు? నేను 98 వేస్తానండి. ఆ 2 మార్క్స్ ఎందుకు తగ్గించండి, గ్లాస్ పెద్దది పెట్టలేదు ఆయన, కొద్దిగా పెద్దది పెట్టుంటే ఎక్కువ తాగేవాళ్ళం. ఇంకా నాకు అక్కడ డిసప్పాయింట్ అయ్యా నేను. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అంటే నైట్ కాకుండా ఎన్ని టీలు తాగుతారు? నేను మామూలుగా అయితే ఇంకా డికాక్షన్ అనేది మా ఏరియాలో పెడితే టీ ఇంకా నీళ్ళు తప్ప టీ తాగడం అలవాటు అయిపోతుంది. ఎందుకంటే డికాక్షన్ కదా, దానికి ఇంకా ఎడిక్షన్ అయిపోతాం మనం డెఫినెట్గా. కాకపోతే మామూలుగా ఇంటి దగ్గర 3 లేక 4 టీలు తాగుతూ ఉంటాం డెఫినెట్గా. సో మీ నుండి ఎంతమంది అభిమానులకు చేరువ చేసే అవకాశం ఉంది ఈ యొక్క టీ స్టాల్, ఈ యొక్క టీ బార్ని? ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాను, ఎందుకంటే 12 బ్రాంచ్లు ఉన్నాయి. ఏ పక్కకి వెళ్ళినా అక్కడ దగ్గరలో ఒకటి ఉంటుంది, ఏది ఉంటే అక్కడికి వెళ్ళి తాగమని చెప్తాం. అంతా మందే కాబట్టి, అంతా మనవాళ్ళే కాబట్టి కనిపించిన ప్రతి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, పంపించి తాగిచ్చేదానికి చూస్తారు అంతే. అందరిని తీసుకెళ్ళి మనం అంటే దాన్ని ఏమంటామంటే ఒకసారి ఆల్రెడీ టేస్ట్ చేస్తే ఇంకా మనం చెప్పక్కర్లా, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు. మాదంతా స్టాలిన్, ఒకళ్ళు ముగ్గురికి చెప్పి ఆ ఒక్కొక్కరిని ముగ్గురికి చెప్పమని. సో డెఫినెట్ నా తరపు నుంచి ఎవరికైనా వీలైనంత ఎక్కువ మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ బిజినెస్ పెట్టడానికి మీ సహాయ సహకారాలు ఎలా ఉంటాయి? ఇంకేమైనా బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి? నా సహాయ సహకారాలు ఆయనకి తెలుసు, ఆయన డెఫినెట్గా ఎప్పుడు ఉంటుంది. యాజ్ ఏ బ్రదర్గా నేను ఆయనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. సో ఒక్కోసారి నేనేమైనా ఈవెంట్లో ఉండి షూటింగ్లో ఉండి రాలేకపోయినా కూడా తర్వాత మళ్ళీ వచ్చి కలవడానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాను. సో నా నుంచి ఏమైనా వీడియో బైట్స్ కానీ, ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఇలాంటివి ఎవరైనా మనకు వచ్చి ఇన్వైట్ చేయడం, ఆ తర్వాత నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ కానీ లేదా కొంతమంది సెలబ్రిటీస్ ఇటు వెళ్తున్నప్పుడుగా ఆ రూట్లో కలిసి తీసుకోవడం కానీ, ఏదైనా ఇంకా సహాయ సహకారాలు అనేవి ఇది అని చెప్పి చేస్తే ప్లాన్ అనుకోకుండా అనిపించి చేస్తేనే సహాయం అవుతుంది. సహాయ సహకారాలు ఆ టైంకి వస్తాయి, అది అంతే. ఆయన అడగాలి, నేను చేస్తాను డెఫినెట్గా. ఆర్టిస్ట్కి ఎలా ఉన్నాయి అవకాశాలు?
ఆర్టిస్ట్గా అవకాశాలు ఇప్పుడిప్పుడే మంచి పుంజుకుంటున్నాయి. ఇప్పుడు కరోనా తర్వాత షూటింగ్లు స్టార్ట్ అయినాయి. షూటింగ్లు స్టార్ట్ అయిన తర్వాత కొన్ని అవకాశాలు కూడా కొత్తవి మళ్ళీ రావడం, వాటిని మేము సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ప్రజెంట్ షూటింగ్స్ జరుగుతున్నాయి, కొన్ని షూటింగ్స్ అయిపోయినాయి. ఒక 2 మూవీస్ ఇప్పుడు డైరెక్షన్ చేయబోతున్నాను. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా నేనే రాసుకుంటున్నాను. సో ఆ స్క్రిప్ట్ వర్క్ పని మీద ఉన్నాను ఇప్పుడు కొద్ది బిజీ. మరి జబర్దస్త్ ద్వారా మీరు అందరూ వెలుగులోకి వచ్చారు. సో మరి అలాంటి వెలుగులోకి వచ్చినటువంటి ఆర్టిస్టులు కూడా చాలామంది ఉంటారు. వారికి మీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? ఎవరి కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుందంటే అండి, మనం ఇది అనే అవకాశం చూపించడం వరకే, ప్రూవ్ చేసుకోవడం అనేది అతని స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవరికి వాళ్ళు ఫస్ట్ హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో క్రియేటివిటీ, కొత్తదనం జనాలు ఎప్పటికప్పుడు కోరుకుంటారు. కొత్తదనం, క్రియేటివిటీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఒక సిన్సియారిటీ, ఒక క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. అవన్నీ ఉంటే ఒకళ్ళు ఇప్పించక్కర్లా, ఒకళ్ళు కోఆపరేట్ చేయక్కర్లా, ఎవరికి వాళ్ళకి అవకాశం వెతుక్కుంటూ అదే వస్తుంది. మీరు వేసే క్యారెక్టర్లో మీకు ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం ఉంటుంది? దాన్ని మళ్ళీ వేయాలనిపించే క్యారెక్టర్ ఏమైనా ఉందా? మళ్ళీ ఏం అనిపించానంటే ఒకటంటే చెప్పొచ్చు, నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ అనేది ఏం లేదండి. ఒక్కో వారం ఒక్కో క్యారెక్టర్ వేస్తూ ఉంటాం. జనరల్గా ఏంటంటే లెంత్ ఉండే క్యారెక్టర్ వేయాలని కోరుకుంటాం, అంతవరకే. దాన్ని మరి నాకు నా పాత్రకు ప్రయారిటీ ఉండే పాత్ర వేయాలని ఎవరికైనా ఉంటుంది, ఎందుకంటే ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నా స్కిల్స్ని వాళ్ళు అన్ని రకాలుగా వాడితే ఇంకా బాగుంటుంది అనేటువంటి కోరిక అయితే ఉంటుంది. అలాంటి పాత్రలే ఆల్మోస్ట్ చేస్తున్నాను. బట్ నాకు బాగా గుర్తుండిపోయి సమంత క్యారెక్టర్ ఒకటి చేశాను నేను ఓ స్కిట్లో. ఆ తర్వాత రాఘవ్ గారితో ఒకటి అష్టావధానం లాగా ఎదురు కూర్చొని సాంగ్స్, ఒక న్యూస్ రిపోర్టర్ లాగా ఒకటేమో డిటెక్టివ్ లాగా ఒకటి, ఇలా ఒకటి కాదు. నేను ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి చేస్తున్న స్కిట్స్ చెప్పాలంటే పేరు చాలా ఉన్నాయి. బట్ అయితే నేను కోరుకునే ఇంకా ఏమైనా కొత్తగా వస్తే అవి చేయాలని ఉంది. హీరో ఏమన్నా అవకాశం ఉందా? హీరోగానే ముందు కమెడియన్గా ఎదిగితే తర్వాత హీరోగా. ఏమో మీ నోటి చదవాలి కొత్త సంవత్సరంలో అట్లా అయితే అద్భుతం కూడా చూడొచ్చు. కరోనాతో పాటు కరోనా ఎఫెక్ట్ మీ మీద ఎంత పడదు? కరోనా ఎఫెక్ట్ నా మీద ఏం పడలేదు సార్, ఎందుకంటే నా కేర్ ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ మన చేతిలో ఉన్నటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను అంతే. సో అది గాడ్స్ గ్రేస్ అనుకోవచ్చు. ఇంతవరకు ఆ కరోనా మన మీద కన్ను వేయకపోవటం అది కూడా మన అదృష్టం అనుకోవచ్చు. మొత్తానికి అయితే హ్యాపీగా వెళ్తూ ఉన్నాను. అట్లా అని మనం విర్రవీగి ఎట్లా అంటే అట్లా ఫ్రీగా వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. సో తప్పకుండా కేర్ తీసుకోవాలి. మనం వాడే ఆ మాస్క్ కానీ, శానిటైజర్ కానీ, కనీస దూరం కానీ, ఇవన్నీ హాట్ వాటర్ కానీ, ఆ తర్వాత ఆవిరి పట్టడం కానీ, ఇలాంటి కేర్ తీసుకుంటే నాకు తెలిసి మ్యాక్సిమం రాకపోవచ్చు. ఆర్టిస్ట్గా ఏమైనా ఎఫెక్ట్ అయిందా కరోనా వల్ల? ఆర్టిస్ట్గా ఎఫెక్ట్ అంటే ఏం లేదు. ఆర్టిస్ట్గా లేదండి, నేను అలా ఆ విధంగా ఏ రోజు బాధపడలేదు. నాకున్న ఆర్టిస్ట్గా ఎఫెక్ట్ అయ్యి ఇన్కమ్ పరంగా కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు. బట్ అది అడ్జస్ట్మెంట్ అయ్యింది ఏదో లక్కీగా కొంత సర్కిల్ ఉండడం వల్ల. బట్ కాకపోతే ఒక కొత్త మార్గంలోకి నేను ప్రయాణం చేయడానికి ఈ టైం నాకు ఒక మంచి అవకాశంగా దొరికింది. అంతకుముందు ఈవెంట్స్లోనే బిజీగా ఉండేవాడిని నేను. ఎప్పుడు షోస్, ఈవెంట్స్, షూటింగ్స్ అంతే అయిపోయింది. ఇంకా మళ్ళీ సినిమాల వైపు వెళ్ళి ఆఫీస్లో ప్రయత్నం చేసే అవకాశం దొరికేది కాదు. సో ఈ 8 నెలల టైము నాకు ఒక అద్భుతంగా నేను సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి, మా కిరణ్ గారు డికాక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు నాకు అది ఒక ఛాన్స్ దొరికింది. సో ఏ కలర్ ఇష్టపడతారు రియల్గా మీరు? ఏ కలర్ ఏంటండి కనిపించట్లే, ఎల్లో డర్టీ ఎల్లో అని చక్కగా సూపర్. ఎల్లో అనేది నా ఫేవరెట్ కలర్ ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా, అది ఎల్లో. లక్కీగా అనుకోకుండా మన కాన్సెప్ట్ కూడా ఎల్లో అండ్ బ్లాక్. సో ఫేవరెట్ కలర్ ఎల్లో అండ్ బ్లాక్. సో బయటగా ఇలా జాయిల్గా ఉండేటటువంటి మీరు సేమ్ కుటుంబంతో కూడా అలానే గడుపుతారా? అంతే అండి, ఎప్పుడు అలాగే అంతే. అలా ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మాట్లాడేటప్పుడు హాస్యం వస్తుంది, లేకపోతే స్క్రిప్ట్లో ఇచ్చేదే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా హ్యూమరిక్గా అట్లా హ్యాపీగా ఉంటాం ఫ్యామిలీ అంతా కూడా. చివరిగా మీకు సంబంధించిన అంశం, జబర్దస్త్లో కొంచెం శృతి మించుతుంది హాస్యం అని అంటున్నారు, అంటే ఎక్కువ భూత పదాలు వాడుతున్నారు అంటారు కదా, ఇదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? శృతి మించడం ఏం లేదు, స్క్రిప్ట్కి అవసరం అయితే దానికి తగ్గట్టుగా వాడుతున్నారు. కానీ ఇప్పుడు శృతి మించడం అనేది ఎక్కువ బూతులు ఇవన్నీ వాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. డబల్ మీనింగ్ డైలాగ్స్ ఇవన్నీ ఉంటాయి ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు. అయినా రేటింగ్ ఎక్కడ తగ్గట్లేదండి, జనాలు బాగా చూస్తున్నారు. దాన్ని ఏదో ఒక విషయంగా లేపి హాస్యంగా మనం చూడాలి. ఇప్పుడు ఎక్కువ వికటిస్తే అపహాస్యం అవుతుంది, అది తెలుసు అందరికీ. కానీ ఇది హాస్యానికి మధ్యలో నడిచే షో మాది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అంతకంటే పెద్ద భూత పదాలు ఈ రోజుల్లో వచ్చే సినిమాల్లో చూస్తున్నాం మనం డైరెక్ట్గా. మీరు ఒకసారి కొన్ని ఇప్పుడు వచ్చిన లేటెస్ట్గా వచ్చిన సినిమాల్లో చూస్తే డైరెక్ట్గా బూతులు పేర్లు పెట్టి వాడుతున్నారు. వాడితో చూస్తే మా జబర్దస్త్ ఎక్కడ చాలా తక్కువ ఉంది, అసలు మేము చాలా వెనకబడ్డామని ఫీల్ అయ్యాం.
సో అప్పుడు మేము కొద్దిగా బెటరే అనిపించింది. సో మీరు ఆటలతో పోల్చండి మీరు కూడా మమ్మల్ని. సో జబర్దస్త్ లేకుంటే శాంతి కుమార్ ఎలా ఉండేవారు? శాంతి కుమార్ ఎలా ఉన్నాడు, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ, నేను జబర్దస్త్ లేక ముందు నుంచి ఆర్టిస్ట్ అండి. 27 ఇయర్స్ నుంచి సుమారు ఒక 5,000 షోస్ చేసి మిమిక్రీ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చి ఇప్పటికి కూడా నన్ను మిమిక్రీ శాంతి కుమార్ గానే నాకు బయట పేరు, మిమిక్రీనే ఉంటుంది. సో నాకు అదే ఎప్పటికీ ఆనందం. ఇప్పుడు కాదు, జబర్దస్త్ ఉన్నా లేకపోయినా మిమిక్రీ అనేది మాత్రం కల కాబట్టి అలాగే ఉండేవాళ్ళం హ్యాపీ. ఇప్పటివరకు ఎన్ని టీలు తాగారు మన ఈ యొక్క ద టీ బార్లో? టీ బార్లోనా ఆయన ఒకటే ఇచ్చాడు. ఆల్రెడీ నేను వేరే వేరే బ్రాంచ్లో 2-3 సార్లు తాగేవాడిని. అందుకనే మెయిన్ అసలు ఆయన పిలిచినాక పార్టీలో టీ ఉంటుంది కదా, ఖచ్చితంగా డెఫినెట్గా వచ్చేస్తాం మేము. టీ అనగానే వచ్చేస్తాం. కిరణ్ కోసం సగం అయితే ఆయన ఇచ్చే టీ కోసం సగం వస్తాం మేము. డికాక్షన్ అంటే అంత మాకు. సో మీ మహిళా అభిమానులకి ఏం చెప్తారు మీరు? ఉదయం పూట టీ కంపల్సరీ వాళ్ళే ఇస్తారు కనుక, సో ఇక్కడ రమ్మని ఏమైనా చెప్తారా? ఏం లేదండి, మహిళలందరూ కూడా ఫస్ట్ డికాక్షన్కి ఒకసారి వచ్చి తాగితే వాళ్ళకి తెలుస్తుంది ఎలా పెట్టాలి టీ ఏంటి అనేది. సో మామూలుగా అట్లా అని మళ్ళీ నేర్చుకున్నారు కొన్ని. మా డికాక్షన్కి ఎవరు రారు, ఇంటికి వెళ్ళి అందరూ అట్లే తయారు చేసిస్తే మళ్ళీ వాళ్ళ భర్తలు అక్కడే ఉండిపోతారు ఇంట్లో. కాబట్టి కొన్ని సీక్రెట్స్ ఎంజాయ్ చేయాలి, అడిగి తెలుసుకోవాలని అనుకోకూడదు. అంతే కదా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్, నైస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.